కేకే న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ఇనుప గనులు జిందాల్ కంపెనీకి కేటాయించడం ఖండిస్తున్నాం. సిఐటియు. బీజేపీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది. ఈ రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్కి తీరినటువంటి నష్టం జరిగింది. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు వస్తే ఎలా ఉంటాయో ఆంధ్రప్రదేశ్ ఒక ఉదాహరణ. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ వైపు నెట్టడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెంట్రల్ ప్లాంట్ టోటల్ ఆపరేషన్ మెయింటెనెన్స్ మొత్తం పనులు ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ పర్మనెంట్ ఉద్యోగులు కాంట్రాక్టర్లు తీసేసి వాళ్ళ మనుషులు పెట్టుకునేటువంటి విధంగా అన్ని డిపార్ట్మెంట్లో ఈ రకంగా ఒకదాని తర్వాత అప్పచెప్పడానికి కొత్తగా వచ్చినటువంటి ప్రభాకర్ తెలుగు సిఎండి గారు అన్ని విధాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. 20 రోజులైతే ఆయనకి పాపం యూనియన్లతోటి ఆఫీసర్ని ఒక్క 5 నిమిషాలు కూడా కలవడానికి ఆయనకి టైం లేదు. ఇది చరిత్ర. విశాఖ స్టీల్ ప్లాంట్ పుట్టిన దగ్గర నుంచి కూడా పబ్లిక్ సెక్టార్లో సిఎండి మొదటి రోజు ఆఫీసర్లు కానీ ఎంప్లాయీస్ అసోసియేషన్లు కలవకుండా ఉండడం ఇది మొట్టమొదటిసారి. జిందాల్ స్టీల్ కి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లా మైన్స్ ఎలా కేటాయించారని అడుగుతున్నా. విశాఖ స్టీల్ ప్లాంట్ దానికి అప్లై చేసింది. 75 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్నాయి. 15 సంవత్సరాలు మైనింగ్ జరుగుతుంది. 15 సంవత్సరాలు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉపయోగపడతాయి. దరఖాస్తు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి మైన్స్ ప్రభుత్వం కేటాయించకుండా జిందాల్ స్టీల్ ప్రైవేట్ కంపెనీకి ఎలా కేటాయించారని అడుగుతున్నాం. జిందాల్ స్టీల్కి మైన్స్ నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇనప గనులు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే నైతిక హక్కు నీకేముంది? విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకే సమస్య, సొంత గనులు లేకపోవడం. నువ్వు రాష్ట్ర ప్రభుత్వం సొంత గనులు ఉన్నటువంటిది నువ్వు ఇవ్వకుండా, కేంద్రాన్ని అడగకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయను అని చెప్పడం పచ్చి అబద్ధం. చేసేదాకా చెప్పదు. ఆఖరి నిమిషంలో ఇంక దీన్ని నడపలేం, ప్రైవేట్ ఇస్తున్నామని ప్రకటిస్తారు. అందుకని పచ్చి అబద్ధాలతో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్కి ద్రోహం చేస్తున్నాయి. కొత్తగా వచ్చినటువంటి సిఎండి దీనికి మధ్య కేంద్ర బిందువులాగా ఉపయోగపడడానికే ఆయన్ని ప్రభాకర్ అనేటువంటి ఆయన్ని మీరు వేయించుకున్నారు. తెలుగువాడు అనే పేరు చెప్పి తెలుగు ప్రజలకు ద్రోహం చేయడమే ఈరోజు కీలకమైనటువంటి విషయం. ఇక వాతావరణంలో మార్పులు చాలా తీవ్రంగా వచ్చాయి. దానికి తోడు అదనంగా విశాఖ కాలుష్యం అనేటువంటిది ఢిల్లీని మించిపోయింది. రేపే ప్రపంచ పర్యావరణ దినం. పేరుకు దినాలు చేయడం తప్ప విశాఖ పోర్టు కాలుష్యం అనేటువంటి దాన్ని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. విశాఖ పోర్టు యొక్క కాలుష్యం వల్లనే విశాఖలో ఇట్లాంటి తీవ్రమైనటువంటి వాతావరణ కాలుష్యం, వాయు కాలుష్యం అనేటువంటి తీవ్రమైంది. దీన్ని ఖచ్చితంగా అరికట్టడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం. రైల్వే జోన్ వచ్చిందని ఆర్భాటం చేస్తున్నారు. 2014 రావాల్సింది 12 సంవత్సరాలు ఆలస్యంగా వస్తే, అది కూడా కేకే లైన్ ఇందుకు గుండెకాయ లాంటి దాన్ని, తలకాయ లాంటి దాన్ని తల నరికేసి ఈరోజు ఒరిస్సాకి కట్టబెట్టారు. ఆ విధంగా అరకు రాష్ట్రంలోని అత్యంత ప్రధానమైనటువంటి పర్యావరణ కేంద్రాన్ని కూడా ఒరిస్సాకి ఈరోజు అప్పచెప్పడం జరిగింది. ఈరోజు కేకే లైన్ లేకుండా చేయడం జరిగింది. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. అందుకని దీన్ని సంబరాలు చేయడంలో కేకే జోన్ కావాలని అందరం కోరుతున్నాం, పోట్లాడాం, జైళ్ళకి వెళ్ళాం, త్యాగాలు చేశాం. కానీ ఈరోజు తెలుగుదేశం ఏమి చేయనటువంటి వారు ఈరోజు ఆర్భాటాలు చేయడం అనేటువంటిది కొంత తప్పు. అందుకని ఈరోజు ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని కలిపి ఈ సౌత్ కోస్ట్ జోన్లోకి తీసుకురావడానికి చేయాలని కోరుతున్నాం. ఈరోజు భోగాపురం విమానాశ్రయం వచ్చింది. భోగాపురం విమానాశ్రయం వల్ల లాభమా నష్టమా ఎవడూ కోరుకోలేదు. ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ మొదటి నుంచి దీన్ని వ్యతిరేకించింది. జిఎంఆర్ కోసం ఈరోజు భోగాపురంలో ఎయిర్పోర్ట్ పెట్టారు. కానీ ఉన్న విశాఖపట్నం విమానాశ్రయం ఉంచుతారా ఉంచరా అనేది మూసేస్తామని, లేకపోతే జిఎంఆర్తో కండిషన్ అది. జిఎంఆర్ కోసమే ఈరోజు భోగాపురం విమానాశ్రయం వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి. విశాఖ నడిబొడ్డులో ఇప్పుడు విమానాశ్రయం ఉంది.
ఈ విమానాశ్రయానికి ఎక్కడ పట్టణంలో ఏ మూల నుంచి అయినా కూడా అరగంట లోపు దగ్గర ప్రాంతానికి స్టీల్ ప్లాంట్ లాంటి దగ్గర నుంచి పావు గంట లోపు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాంటిది ఈరోజు 2 గంటలు 3 గంటలు అయితే కానీ భోగాపురం చేరుకోలేనటువంటి నేషనల్ హైవే ట్రాఫిక్ లో వెళ్లాల్సినటువంటి పరిస్థితి అనేటువంటి ఉంది. దీనికి రోడ్లు వేస్తాం, బీచ్లో రోడ్ ట్రాఫిక్ ని తగ్గిస్తాం. ఇవన్నీ కూడా ఉత్తమ మాటలు, ఎవడు ఏమి చేయలేరు. వాస్తవానికి ఈ రోజు ప్రజలను కష్టాల్లోకి నెట్టడానికే భోగాపురం విమానాశ్రయాన్ని ఆ రకంగా చేయడం అనేటువంటిది వాళ్ళకి లాభాలు కల్పించడం కోసమే ఈ రోజు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం భోగాపురం విమానాశ్రయాన్ని గురించి ఆర్భాటం చేస్తున్నారు. అందుకని ఆర్భాటం అనేటువంటిది కాదు, ఇప్పటికైనా విశాఖ విమానాశ్రయాన్ని డొమెస్టిక్ విమానాశ్రయంగానైనా ఉంచండి. విదేశీ ప్రయాణాలకి, ఇంటర్నేషనల్కి భోగాపురాన్ని ఉంచండి. ఇది చేసేది బీజేపీ. మళ్ళా విష్ణుకుమార్ రాజు గారు విశాఖపట్నం విమానాశ్రయాన్ని ఉంచాలని అడుగుతున్నారు. అక్కడ చేస్తుంది ఎవరు? మీ పార్టీ కదా. మీ పార్టీకి 2 లైన్లు ఉంటాయా? ఒకే లైన్తో మాట్లాడండి. మీరు విశాఖ విమానాశ్రయాన్ని ఉంచాలనుకుంటున్నారా, లేకపోతే మూసేయాలనుకుంటున్నారా? కేంద్ర బీజేపీ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. మీ పార్టీ సమాధానం చెప్పాలి. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అన్ని విధాలా కూడా ఈరోజు నష్టం కలిగించేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అన్నింటికంటే కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి భారాలు వేసేటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచింది. చరిత్రలో మనం ఎప్పుడు వెళ్ళలేదు. ఒక 10 రోజుల్లో 4 సార్లు ధర పెంచింది. ఈరోజు 118 రూపాయలు, 120 రూపాయల దాకా లీటరు పెట్రోల్ అమ్ముతుందనంటే సామాన్యులు ప్రయాణాలు చేయాలా వద్దా? సామాన్యుల యొక్క రవాణా జరుగుతాయి కాబట్టి భారతదేశంలో ఒక పెట్రోల్ ధరల వల్ల పెట్రోల్ సంబంధమే కాదు, అన్ని ఆహార వస్తువుల ధరలు కూడా పెరిగాయి. 24% పెరిగిందని అంతర్జాతీయ మార్కెట్లో ఈరోజు ప్రకటించడం అనేటువంటి జరిగింది. 32% ఎరువుల ధరలు పెరిగాయి. ఈ రెండు వెరసి సామాన్య ప్రజలు, రైతాంగం, కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి భారాలు పెడతాయి. 15 సంవత్సరాల నుంచి కనీస వేతనాలు అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు జీతాలు పెంచాలి. డిఏలు కూడా బకాయిలు 2018 నుంచి డిఏలు బకాయిలు ఉన్నాయి ఉద్యోగులకి. ఈ రోజు కూడా పూర్తిగా చెల్లించాలి. ఒక్కొక్కరి 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు బకాయిలు ఉంది ప్రభుత్వం. ఈ రోజు అది చెల్లించకపోగా ఈ రోజు కార్మికులు, సాధారణ కార్మిక వర్గానికి జీతాలు అనేది 10,000, 12,000 మాత్రమే ఉంచేటట్టు కాంట్రాక్ట్ విధానం, కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ పద్ధతి చంద్రబాబు నాయుడే ఇది ప్రవేశపెట్టింది రాష్ట్రంలో. ఆ విధానం వల్ల ఈరోజు ఎంతనా చదువుకోండి, ఎంత చదువుకున్నా, పిహెచ్డీలు చేసినా, పీజీలు చేసినా వాళ్ళకి ఇచ్చే జీతం 12,000, 15,000 మాత్రమే. అతి తక్కువ జీతాలతోటి అతి ఎక్కువ లాభాలు గడించేదానికి, కార్పొరేట్లకి, అదాని అంబానీలకు కట్టబెట్టేదానికి ఈరోజు కుట్ర చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ రోజు ఆ వాళ్ళకి మేలు చేసేటువంటి విధంగా చెబుతున్నారు. జిందాల్ స్టీల్కి ఇస్తూ ఈరోజు ప్రభుత్వం వాటా జాయింట్ వెంచర్ అని చెబుతున్నారు, పీపీపీ అని చెబుతున్నారు. ఇది పచ్చి మోసం. పీపీపీ ఇస్ నథింగ్ బట్ ప్రైవేటైజేషన్. ఇది ప్రైవేట్ తప్ప ఇంకోటి కాదు. జిందాల్ స్టీల్ గంగవరం కూడా 11% ఉండేది. ఏమైంది? ఇప్పుడు అదానికి మొత్తం 100% కూడా అప్పచెప్పారు. ఈ రోజు అట్లాగే జిందాల్ స్టీల్ కూడా పూర్తిగా ఇందులో వాటా ఉంటుంది పేరుకి. తర్వాత మొత్తం కూడా హై లెవెల్ ప్రాఫిట్ అనేది ఆదాయం, మొదటి లేయర్ ఆదాయం ఏమి ఉండదు. ఎవరు జాయింట్ వెంచర్, ప్రభుత్వం పేరుకు మాత్రమే ఇందులో భాగస్వామిగా మైన్స్ మొత్తం వాళ్ళకి ఊరికే కట్టబెట్టడానికి వాటా ఇచ్చామని చెప్తారు. తర్వాత ఈ వాటాలు కూడా వాళ్లే లాగేసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ లేదు. మైనింగ్ అనేటువంటి రాష్ట్రంలో మైనింగ్ మాఫియా జరుగుతుంది. వెరైటీస్ రేపు 8వ తేదీన రౌండ్ టేబుల్ విజయవాడలో జరగబోతా ఉంది. దీనిలో ఈ వెరైటీస్ ఎన్ని వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయో అక్కడ మేము బయట పెడతాం. అక్కడ ఈరోజు రాష్ట్రంలో జరిగేటువంటి మాఫియా అనేటువంటిది ఆనాడు వైట్ పేపర్ అనేటువంటి పేరుతో అధికారంలోకి వచ్చి ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పిన దాన్ని, ఈ నష్టాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి చేసిందంటే దానికి ఇంకా రెట్టింపు అవినీతితో ఈరోజు మైన్స్ లో అన్నింటిలో కూడా కుంభకోణాలు జరుగుతున్నాయి. ఏపీఎండిసికి ఈరోజు పేరుకే జిందాల్ స్టీల్కి ఇవ్వడం, దాని పేరు పెట్టడం తప్ప వాస్తవంగా మాత్రం ఏంటంటే ఇది మొత్తం అంతా కూడా జిందాల్ స్టీల్ కానీ, అక్కడ ఇంకొక ప్రైవేటు వారు కానీ, ఏదైనా ప్రైవేట్ వాళ్ళకి లాభాల కోసమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తాం. అందుకోసమే ఈరోజు బ్రహ్మాండంగా చేశామని హైబ్రిడ్ మహాసభ, తెలుగునాడు మహాసభ జరిపారు. ఒక్క మాట అయినా కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళు తప్పు చేశారని చెప్పడం, ఒక్క సర్వ ఎన్నికల గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. ఎన్నికలు నువ్వు గెలవడం
కానీ ప్రజలకు ఏ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించకుండా, ప్రజలకు ఏ రకమైన ప్రయోజనాలు లేకుండా కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని నట్టేట నుంచి వీళ్ళ మీద భారాలేసి ధరల ఆకాశానికి పెంచి ప్రజల్ని ఈరోజు తీవ్రమైన కష్టాల్లోకి ఈ 2 ఏళ్లలో కేంద్ర బీజేపీ, రాష్ట్ర తెలుగుదేశం కూటమి, జనసేన కలిసి ఈరోజు రాష్ట్ర ప్రజలతో ఆడుకుంటున్నారు. ప్రతిపక్షం అనేది లేదు. వాళ్ళు వీళ్ళు తిట్టుకోవడం తప్ప ప్రజానీకానికి అడిగేటువంటి వాడు లేరు. అందుకని ఈరోజు యావత్ కార్మిక వర్గం, రైతాంగం రాబోయే కాలంలో పెద్ద ఉద్యమాలకు సిద్ధమవుతుంది. ఈ యావత్ బకాయిలు ఉద్యోగులకు చెల్లించాలని సిఐటి తరఫున డిమాండ్ చేస్తుంది. నమస్కారం అండి. మన రాష్ట్రంలో కార్మికుల పట్ల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తుంది. మన ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే అటు కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ ఈరోజు గవర్నమెంట్ నిర్ణయం చేసింది. తెలంగాణలో నామమాత్రంగా పెంచారు. అలాగే కర్ణాటకలో దాదాపు 60% దగ్గర ఉన్న జీతాల మీద పెంచడం అనేది జరిగింది. ఈ రోజున ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో గత 15 సంవత్సరాల నుంచి కనీస వేతనాలని సవరించకుండా పాత జీతాలని 8,000, 10,000, 12,000 రూపాయలతోనే కార్మికుల చేత పని చేయించుకుంటున్నారు. ఈ 15 సంవత్సరాల కాలంలో ధరలు, అన్నింటి ధరలు కూడా పెరిగాయి. పెట్రోలు, డీజిలు, గ్యాసు, వంట నూనెలు, ఆహార ధాన్యాలు, ఇంటెద్దులు, ఫీజులు, ఇలాగా వైద్యం, విద్య, అన్ని ఖర్చులు కూడా భారీగా పెరుగుతూ ఉన్నాయి. కానీ పాత రేట్లకే ఇంకా కార్మికులు పనిచేయాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంటుంది. నిన్న కాక మొన్న ఆప్ గవర్నమెంట్ మన పంజాబ్ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తాం, మేము పర్మనెంట్ చేస్తామని ప్రకటించింది. కానీ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఉద్యోగాలను తొలగిస్తూ ఉన్నాడు. స్టీల్ ప్లాంట్ లాంటి చోట్ల కాంట్రాక్ట్ కార్మికుల్ని 5,000 మందిని తొలగించారు. ఇప్పుడు మొత్తం డిపార్ట్మెంట్లన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోనే దాదాపు 3 లక్షల మంది పైబడి కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. సంవత్సరాల తరబడి పనిచేస్తూ వీళ్ళెవరిని రెగ్యులరేషన్ కోసం కానీ, వేతనాలు పెంచడం కోసం కానీ ఏ విధమైన ప్రయత్నం చేయటం లేదు. కార్పొరేట్ శక్తులకి, కార్పొరేట్ కంపెనీలకి విపరీతంగా సంపదను దోచిపెడుతూ ఉన్నాడు. ఆ సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గానికి మాత్రం కనీస వేతనాలు అమలు చేయటం లేదు. అందుకనే సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కనీస వేతనాలు పెంచాలి, కనీస వేతనం 26,000 తక్కువ లేకుండా, ఏ చిన్న పని చేసినా కనీస వేతనం 26,000 తక్కువ లేకుండా పెంచాలి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధపడుతూ ఉంటుంది. ఆ రకంగా కార్మిక వర్గాన్ని సిద్ధం చేసి ఒక మహత్తరమైన పోరాటానికి జూన్, జూలై నెలలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసి జూలై చివరి నాటికల్లా ఒక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటట్టుగా కనీస వేతనాలు, ఎవరైతే కనీస వేతనాలు అమలు కాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ కార్మికులందరినీ ఐక్యం చేసి ఈ ప్రభుత్వం మెడలో ఉంచి ఖచ్చితంగా కనీస వేతనాలు సాధించే వరకు కూడా ఉద్యమం చేయాలని చెప్పి నిర్ణయం చేసింది. అలాగే ఈ పెట్రోలు, డీజిల్, గ్యాసు ధరలు ఏవైతే ఉన్నాయో ఇవి విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి కార్మికుల మీద విపరీతమైన భారాలు కూడా పడుతూ ఉన్నాయి. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా రేపు 5వ తారీఖు నాడు ఎక్కడికక్కడ సిఐటియుగా మొత్తం కార్మిక వర్గాన్ని అందరినీ కలుపుకొని ఎక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ జూన్ 5వ తారీఖు నాడు నిరసనలు తెలపాలని చెప్పేసి సిఐటియు రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. కాబట్టి ఈ నిరసన కార్యక్రమాల్లో కూడా అన్ని పరిశ్రమల వద్ద, కార్మికుల పని ప్రదేశాల వద్ద, అన్ని ముఖ్యమైనటువంటి కూడలలో కూడా జరుగుతాయి. వీటిల్లో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.